లోకములో యుగ యుగాలు ఉంటాను, యహలోకములో కూడా నా యేసయ్య నాతో ఉంటాడు. నాకు రక్షణ కావాలి. బాప్తిస్మం కారణం ఒక్కసారి మీ చేయి చూపించండి. మీకోసం నేను మనసారా ప్రార్థన చేసి వెళ్తాను. మీకోసం మనసారా దీవించాను. బాప్తిస్మం కావాల్సిన ఒక్కసారి మీ చేయి చూపించండి. మిమ్మల్ని బట్టి ఈ సభలో సక్సెస్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. మిమ్మల్ని బట్టి యేసే సంబరపడిపోతున్నాడా? ఆ బిడ్డకు అర్థమైంది నా వాక్యం. ఆ బిడ్డకు అర్థమైంది. దేవదూతలు రండి, ఆ బిడ్డల పేరు జీవ గ్రంథంలో రాయాలి. ఆ బిడ్డలని రక్తంలో కడగబోతున్నాయని యేసే సంబరపడిపోయే సమయం ఇది. బాప్తిస్మం కావాల్సిన ఒక్కసారి చేసి చూపించండి. బాప్తిస్మం కావాల్సిన ఒక్కసారి చేసి చూపించండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. నా దృష్టికి 21 మంది వచ్చారు. అమ్మా మీకోసమే ప్రార్థన చేస్తాను రా. బాప్తిస్మం కావాల్సిన ఒక్కసారి చేసి చూపించండి. ఇదే మీకు అనుకూల సమయం. నేడే రక్షణ దినం. మీ పేర్లు జీవ గ్రంథంలో రాయిపోతున్నాడు నా యేసయ్య. నా రక్తంలో కడగబోతున్నాడు. ఎవరు సిగ్గుపడవలసిన పని లేదు. దేవదూతలు ఎదుట మిమ్మల్ని బట్టే సంబరపడతాడు. మీ 21 మంది బట్టి నా యేసయ్యను సంబరం చేసుకుంటాడు. ఇక్కడ ఎవరో బెద చేయిపోకెత్తాడు. బెదర బాప్తిస్మం కావాలా? ఒరే గుడ్. 22 23 అబ్బా 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 ఒక్కసారి 23 మందికి బిగ్గరగా చప్పట్లు కొట్టండి. వీరి తీర్మానం చేసి స్థిరపరచును గాక. దీన్ని యేసయ్య రక్తంలో కడుగును గాక. వీరి పేరు జీవ గ్రంథంలో ముద్రించును గాక. ఇప్పుడు అందరూ చేతులు చూపించండి. మీకోసం ప్రార్థన చేసేంత